మిత్రులందరికీ పునఃస్వాగతం. వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడి, పూసిపోదుము మెడను వైతుము పూలమాలను భక్తితో అని మన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి ఒక ఉత్తేజకరమైన పాటని రాశారు. ఎప్పుడు మన స్వతంత్రోద్యమ సమరం జరుగుతున్నప్పుడు ఆ పాట విని మన తెలుగు వీరులు కొదమసింహాల్లాగా రెచ్చిపోయారు. స్వతంత్రోద్యమంలో దూకి దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టారు. వాళ్ళు దేశానికి స్వతంత్రం తెస్తే మన వీరతిలకం, మన హైదరాబాదీ, మన తెలుగువాడు తిలక్ వర్మ నిన్న దుబాయ్ క్రికెట్ స్టేడియంలో వీర విహారం చేసి ఇండియాకి ఏషియా కప్ని 9వసారి ఒంటి చేత్తో అందించాడు. మరి ఇలాంటి సందర్భంలో, ఈ సంతోష సమయంలో తిలక్ వర్మ పేరు వెనుక ఉన్న అర్థాన్ని, సంప్రదాయాన్ని విశ్లేషించుకోవడం చాలా అర్థవంతంగా ఉంటుంది. మిత్రులారా, తిలకం అనే పదానికి మన ప్రాచీన సంస్కృతిలో, మన సంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. మనకు తిలకం అంటే గుర్తొచ్చేది కుంకుమ బొట్టు. పాతకాలంలో వీరులు యుద్ధాలకు పోతుంటే ఆడవాళ్ళు ఇలా నుదుటి పైన కనుబొమ్మల మధ్య నుండి, బురుకుటి మధ్యము నుండి శిరోజాలు అందేంత వరకు పెద్ద తిలకం దిద్దేవాళ్ళు. దాన్ని వీర తిలకం అనేవాళ్ళు. కాబట్టి వీరత్వానికి ప్రతీక తిలకం. అలాగే మన భారతీయ సంప్రదాయంలో ముత్తైదవతనానికి కుంకుమ, తిలకం చిహ్నం. అందువల్ల చాలా పవిత్రమైన భావన ఉంది ఆ పదం పట్ల మనకు. అలాగే అలంకారము అనే అర్థంలో మన కవులు చాలా చోట్ల తిలకం అనే పదాన్ని వాడతారు. ఆడవాళ్ళని నారీ తిలకం అని పిలుస్తారు. అలాగే మన స్వతంత్రోద్యమ సమరంలో 3 మహావీరులు ఉన్నారు. వాళ్ళని బాల్, లాల్, పాల్ త్రయం అంటారు. బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్. వీళ్ళలో బాలగంగాధర్ తిలక్ గొప్ప నాయకుడు. ఆ బాలగంగాధర్ తిలక్ పేరుని స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశంలో పుట్టిన ఒక బిడ్డకి ఆ పేరు పెట్టారు. ఆయన ఎవరు అంటే మన దేవరకొండ బాలగంగాధర్ తిలక్. అమృతం కురిసిన రాత్రి ఫేమ్. నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని చెప్పి ఒక్క వాక్యంతో మనల్ని అందరినీ కట్టి పడేసుకున్నాడు బాలగంగాధర్ తిలక్. నిజానికి నిన్న మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గిల్ వికెట్ పడిపోవడంతో 3 వికెట్లు పడిపోయాయి. అప్పటికి బహుశా 20 రన్నులే. ఆ సమయంలో చాలామందికి సందేహం వచ్చిండొచ్చు, ఇండియా ఓడిపోతుందేమో అని ఎక్కడో డౌట్ కొట్టిండొచ్చు. కానీ దాన్ని పటాపంచలు చేసేవాడు మన తిలక్. ఒక విరాట్ కోహ్లీ లాంటి యాంకర్ రోల్ పోషించాడు. ఎవరు ఎలా సందేహపడ్డారో
పడ్డారో కానీ నేనైతే సందేహపడలేదు. తిలక్ ఉన్నంత వరకు ఒక విరాట్ కోహ్లీ లాంటి యాంకర్ రోల్ పోషిస్తాడని, ఇండియాను విజయ తీరాలకు చేర్చి కానీ క్రీజులో నుండి బయట రాడని నేను అనుకున్నాను. అలాగే జరిగింది. ఒకవేళ స్లోగా ఆడిండొచ్చు తిలక్ వర్మ, అప్పుడు అలా ఆడాలి, అలాగే ఆడాలి. స్లోగా ఆడుతూనే సహచరుల్ని ప్రోత్సహిస్తూనే, మరోపక్క అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు సిక్స్లు బాదుతూనే పాకిస్తాన్ ఆటగాళ్ల వెన్నులో వణుకు పుట్టించాడు. చివరికి పాకిస్తానీ బౌలర్లు ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ టెన్షన్ భరించలేక అస్వస్థతకు గురై బౌలింగ్ కూడా చేయలేకపోయారు. మరి శివం దూబే, సంజు శాంసన్ సహకారంతో మన తిలక్ వర్మ మనకి 9వసారి ఏషియా కప్ ట్రోఫీని అందించాడు. అలా మన తిలక్ వర్మ ఒంటి చేత్తో ఏషియా కప్ని భారత్కి అందించి భరతమాత నుదుటిన వీర తిలకం దిద్దాడు. ఈ ఇన్నింగ్స్, ఈ మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుంది. అందువల్ల సరైన సమయంలో సందర్భం కొద్దీ మనం తిలక్ వర్మ పేరు వెనుక ఉన్న అర్థాన్ని, సారాంశాన్ని తెలుసుకున్నాము. మరి భారతీయ క్రికెట్ అభిమానులందరికీ విజయోత్సవ శుభాకాంక్షలు. నిన్న మా మదనపల్లిలో తిలక్ వర్మ యాంకర్ రోల్ పోషించి రింకు సింగ్ ఈ సిరీస్లో మొట్టమొదటి మ్యాచ్ ఆడాడు. మొట్టమొదటి బాల్ ఎదుర్కొన్నాడు. ఆ మొట్టమొదటి బాల్నే బౌండరీకి తరలించి ఆ బౌండరీతోనే ఇండియాకి ఏషియా కప్ని అందించాడు. ఆ క్షణంలో మా మదనపల్లిలో ఉత్సాహవంతులు, యువకులు రెచ్చిపోయారు, పెడరిపోయారు. బాణాసంచా పేలుస్తుంటే నేను మా ఇంటి కిటికీల నుండి చూస్తూ సంబరపడ్డాను. మరి ఈ సంబరాల్ని ఇలాగే కొనసాగిద్దాము. ఈ స్ఫూర్తితో మళ్ళీ ఇంకా కొంతమంది మన క్రికెటర్ల పేర్లు, ఇంకా కొంతమంది విశిష్టమైన వ్యక్తుల పేర్లు, వాటి వెనుక ఉన్న అర్థాలు తెలుసుకుందాం మిత్రులారా. బాయ్.